బ్రేకింగ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పేరును ఎలా రాయాలి అన్న దానిపై క్లారిటీ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. ఇప్పటి వరకు ఇంగ్లీష్లో రకరకాల స్పెల్లింగ్లతో రాస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో అమరావతిని ఏపీ రాజధానిగా ఖరారు చేస్తూ రాష్ట్ర పునర్విభజన చట్టంలో మార్పులు చేసింది. అలాగే అమరావతి పేరును కూడా ఖరారు చేసింది. దీంతో ఇకపై రాష్ట్రంలోనూ ప్రభుత్వ వ్యవహారాలలోనూ ఎక్కడా తేడా లేకుండా ఒకే స్పెల్లింగ్తో అమరావతి పేరు ఉండేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అమరావతి AMARABATI ఈ పేరుతోనే ఇక నుంచి అన్ని అధికారిక నోట్లలోనూ ఉండాలి అని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చింది. అమరావతిని ఇంగ్లీష్లో రాసేటప్పుడు సహజంగా TIకి బదులుగా THI రాస్తూ ఉండేవారు. చివరిలో ఇప్పుడు THIకి బదులుగా TI మాత్రమే ఉండాలి అని ఆదేశాలు జారీ చేసింది. అమరావతి చివరిలో THI అని ఇంతకుముందు రాసేవారు. మనం ఆ నోటిఫికేషన్ కూడా చూడొచ్చు, జియోను కూడా మనం చూడొచ్చు. అమరావతి AMARABATI THI కాదు TI, ఇది అమరావతి స్పెల్లింగ్ ఇలా ఉండాలి అని ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ శాఖలు ఇకపై అంతర్గతంగా జరుపుకునే ఫైలింగ్స్, లెటర్స్, ఇతర అంశాల్లోనూ అమరావతి కరెక్ట్ స్పెల్లింగ్తో మాత్రమే వాడాలి అని ప్రభుత్వం ఆదేశించింది. అలాగే ప్రజలు కూడా ఈ మార్పులను గమనించాలి అని కోరింది ప్రభుత్వం. ప్రభుత్వ కార్యాలయాల బోర్డులపైన ఇప్పుడు ఇలాగే కనిపించబోతోంది అమరావతి.